హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఆ రెసిపీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు మాకు ఇక్కడ మునక్కాయలు దొరికాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మునక్కాయలు అనేవి అస్సలు అమ్మరు, ఎందుకంటే వీళ్ళెవ్వరూ వండుకోరు. సో మాకైతే మునక్కాయలు దొరికేసరికి ఈ మునక్కాయలతో మంచిగా గుడ్లు వేసి మా అమ్మ రెసిపీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకుని వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి గుడ్లను మంచిగా బాయిల్ చేసుకోవాలి. గుడ్లన్నీ బాయిల్ అయిన తర్వాత మనకి మంచిగా పీల్ ఆఫ్ అవ్వాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేస్తే ఖచ్చితంగా గుడ్డు అనేది పగలకుండా మంచిగా పీల్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఆ పసుపులో మనం ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్న గుడ్లన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అయితే డైరెక్ట్ గా ఉడకబెట్టిన గుడ్లతోనే వండుతారు, బట్ నాకైతే ఇట్లా ఫ్రైడ్ అయితేనే ఇష్టం. నెక్స్ట్ మునక్కాయలు కూడా మనం నార్మల్ గా కట్ చేసుకునేలా కాకుండా కొంచెం ఇలా పైన పీల్ ఆఫ్ చేస్తే ముదురుగా ఉండేవి కూడా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో దాంతో పాటు ఒక చిన్ని బంగాళదుంపని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, ఎందుకంటే బంగాళదుంప ఒక్కటి మిక్స్ చేస్తే కూరలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు పొటాటో అంత ఇష్టం లేకపోతే ఈ స్టేజ్ లోనే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మునక్కాయలను అయితే కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కొంచెం ఫ్రై చేసి తీసుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేజ్ లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఏది లేదు కాబట్టి తొందరగా ప్యాన్ కి అడుగు పట్టేస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ప్యాన్ అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం, మీ కారానికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఇంకా మసాలా పౌడర్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక 5 to 7 మినిట్స్ పాటు మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం కర్రీలోకి వాటర్ అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతుంది. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని వాటర్ లో మునక్కాయలు, బంగాళదుంపలు, టమాటాలు మంచిగా ఉడకనివ్వాలి. అలాగే ఈ స్టేజ్ లోనే మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ కర్రీ అనేది మనకు కావలసిన గ్రేవీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మంచిగా ఉడకనివ్వాలి. మీకు ఎగ్స్ అనేవి బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా బాయిల్డ్ ఎగ్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు మాత్రం ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ అనేవి చాలా చాలా ఇష్టం. మనకు కావలసిన గ్రేవీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మన ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్స్ ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 3 to 5 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే ఎగ్ మసాలా లేదంటే చికెన్ మసాలాను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేసి కూడా చూసాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మునక్కాయ, మునగాకులో ఉండే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ. వాటిలో కొన్ని మన బాడీకి మంచి ఇమ్యూనిటీని, విటమిన్స్ ని, ఐరన్, రిచ్ ఇన్ కాల్షియం, పొటాషియం ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.